కేసు ఎన్ని రోజులు అవుతుంది? తెలబాకండి. గత 20 రోజుల క్రితం వచ్చిన వరదకి ఇక్కడ ఏదైతే బాట ఉందో ఈ ఊరికి వెళ్ళేది తాత్కాలికంగా అంతకుముందు గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్నది అది కొట్టుకోవడంతో పడవల్లో ఏర్పాట్లు కానీ అవన్నీ చేసి తర్వాత తగ్గిన వెంటనే బుద్ధప్రసాద్ గారు డిపార్ట్మెంట్లు చెప్పి ప్రొక్లైన్ ద్వారా తాత్కాలికంగా వాళ్ళ బైకులు కానీ వాళ్ళ నడక కానీ, ఎందుకంటే పిల్లలకి చాలా ఇబ్బంది పడుతున్న విషయం చూస్తున్నాను. ఎందుకంటే పడవలు కూడా నడిపే పరిస్థితి లేదు, నీరు తగ్గింది, అదేవిధంగా నడవటానికి బాటా లేని పరిస్థితుల్లో బుద్ధప్రసాద్ గారు 3 రోజుల్లో ఇక్కడ మొత్తం అంతా కూడా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ శాసనసభ్యుల వారు ఇప్పుడు మళ్ళీ వరద 2 లక్షల పైన చిలుకు 2 లక్షల పైన క్యూసెక్లు రావడంతో ఇప్పుడు మనకి ఏంటంటే దాన్ని మళ్ళీ ఇది కొట్టుకుపోవడం జరిగింది. ఇది ఏదైతే బాట ఏర్పాటు చేస్తారో మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవాళ మార్నింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి మళ్ళీ ఇది వాడకుండా మళ్ళీ ఇక్కడ పడవలు ఏర్పాటు చేసి ఆ పడవల మీద వెళ్ళే విధంగా మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఇక్కడ ఏ అవసరం వచ్చినా కూడా అందుబాటులో ఉండి ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ ఉన్నారు, ఇక్కడ కానిస్టేబుల్ కానీ వాళ్ళందరూ కూడా ఉన్నారు. జాగ్రత్తలు తీసుకుని వీరిని ఒడ్డుకు చేర్పించే విధంగా ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. రేపు ప్రజలందరూ కూడా గమనించుకోవాలి, వరద ఇంకా కొంచెం పెరుగుతుంది. ఇవాళ 2 లక్షల పైన వచ్చింది, రేపు 3 లక్షలు అవుతుందని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. కనుక మనకి 2వ తారీఖున అమావాస్య ఉంది, దానివల్ల ఏంటంటే సముద్రం లాగలేని పరిస్థితి ఉంటుంది. సో కానీ ఇంకా నీరు పెరిగే అవకాశం ఉంది. కనుక ముఖ్యంగా చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ మండలాల్లో శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే గతంలో మనం చూసాం కొత్తపాలెం దగ్గర కానీ, బొబ్బర్లంక దగ్గర కానీ, అదేవిధంగా పులిగడ్డ, ఇక్కడ ఎడ్లంక, అటు ఆమందార్ లంక ఇవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడైతే ఈ వరద ఎక్కువ వస్తుంది, ఇవన్నీ కొంచెం జనాలు ఈ దీంట్లోకి వెళ్లకుండా మనం ఇవన్నీ కూడా ఆపాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాం జరుగుతుంది. తప్పకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అలర్ట్గా ఉన్నారు. వారు అన్ని ఏర్పాట్లు ముందస్తు జాగ్రత్త చర్యలన్నీ కూడా తీసుకుంటున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది.